అన్ని మంచి రోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్ అయితే తగిలింది. కూటమి పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, భవిష్యత్తులో అధికారం మనదే అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా ధీమాగా చెబుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే వైసీపీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. పరిపాలనను దగ్గర నుంచి గమనించేది, మంచి చెడుల గురించి తెలిసేది ముఖ్యంగా కార్యకర్తలకి. అందుకే కూటమి పాలనపై ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదనే భావన వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. జగన్ అన్నట్లుగా భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవచ్చనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే కాస్త క్రియాశీలకం కావడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇంకా 4 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని తొందరెందుకులే అనుకుంటున్న తరుణంలో విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైసీపీకి భారీ షాక్ కొట్టినట్టయింది. విజయసాయి రాజీనామా ప్రజల్ని ప్రభావితం చేస్తుందని ఎవరు భావించడం లేదు, కానీ నైతికంగా పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ కోసం జైలుకి వెళ్లిన విజయసాయిరెడ్డికి ఆయన 2 సార్లు రాజ్యసభ పదవి ఇవ్వడాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి కూడా నమ్మకంగా ఢిల్లీకి వెళ్లి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ఏమైందో ఏమో కానీ నెమ్మదిగా పార్టీ కార్యకలాపాలకు, ఎన్నికలకు ఏడాది ముందే ఆయన దూరం అవుతూ వచ్చారు. జగన్ పిలిచి మాట్లాడడంతోనే మళ్ళీ యాక్టివ్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి పెద్ద తీరని నష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రకటనను ఇప్పటికీ వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీలో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి కష్ట సమయంలో పార్టీని వీడితే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచితో పాటు నాయకుల నుంచి కూడా వస్తుంది. అయినా కానీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చిన ఈ తరుణంలో ఈ విజయసాయిరెడ్డి రాజీనామా అకస్మాత్తుగా తాను పార్టీ నుంచి తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఏమై ఉంటుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.